భగవంతుడా భగవంతుడా భగవంతుడా, మా కొరకు ఈ పూట కష్టద్వారాన్ని గురించావా తండ్రి. స్వామి, నీ భక్తురాలే అంత కనికరము కూడా లేకుండా ఇలా హింసిస్తావా తండ్రి? ఇక బ్రతుకంతా బాధగా కన్నీటి గాథగా గడిచిపోవలసినదే నా బావా బావ మాటే, అది బావ మాటే, అది బావ గొంతే ఉండి కూడా పాపమా. బావా బావా బావా, వచ్చావా బావా, వచ్చావా బావా? వచ్చాను. ఈ నీచరి కృష్ణ రాగముతో ఈ దుర్గంధ బాధతో ఉన్న నన్ను చూడటానికి వచ్చావా బావా, నన్ను చూడటానికి వచ్చావా బావా? ఇంతటి దురవస్థలో నిన్ను చూసుచాకే భగవంతుడు నన్ను బతికింపచేసినాడు. ఈ నీచ నికృష్ట రోగముతో ఈ దుర్గంధ బాధతో నా ఒళ్ళంతా విష సర్పాములు కాటు వేసినట్లు గుండు సూదులతో గుచ్చినట్లున్నది బావా. ఈ బాధను నేను భరించలేను. ఎలా భరించగలము? ఇక జీవితాంతము కన్నీటి గాథగా గడిచిపోవలసినదే నా కన్నీటి గాథగా. బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి తారగా కరగిపో తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుగా. దారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఇంత చాలుగా. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుగా. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీ తుడిచేవులే. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీ తుడిచేవులే. దీపాలు నీవే వెలిగించి నీవే గాఢాంతకారాన నిలిపేవులే. కొండంత సాడియాస చేసి కొండంత సాడియాస చేసి పాతాళలో నిలిపేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. గారడి చేసి పీడలు కోసి నవ్వేవు ఇంత చాలిక. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుగా. తిరుపతి తిరుపతి
ఒకనాటి ఉద్యానవనము నేటిది కనము నగలానికే నీవు నైవేవులే. ఒకనాటి ఉద్యానవనము నేటిది కనము అది ఏ మరుభూమి గాని మార్చేవులే. అనురాగమగు అందించి నీవు కళాకలజ్వాలే. అనురాగముగా కొలగించువాడా ఆనందనౌకా పొయగించువేళ సోకోల సంద్ర ముంచేవులే. బొమ్మను చేసి రాణి చేసి ఆడేవు నీకిదివే దుకా. అయ్యో తిరుపతి తిరుపతి ఏమిటి రూపం ఏమిటి? ఆహా తిరుపతి ఇందులోకి నికృష్ట రూపం ఇంకా నువ్వు ఈ నికృష్ట రూపము నీ కష్టకాలంలో చూచుటకే ఆ భగవంతుడు నన్ను ఇంకా నువ్వు జీవింపచేసి ఉన్నాడా? కన్నుల్లో ప్రాణం పెట్టుకొని నీ వచ్చే వరకు నిన్ను కన్నులారా చూసే వరకు ఈ ప్రాణాలు నిలపమని ఆ దేవుణ్ణి 100,000 కోటి సార్లు నమస్కరించారు బాబా. నిన్ను చూస్తానో లేదు, నిన్ను వచ్చే వరకు నేను బ్రతికుంటానో లేదు. నాన్న నాన్న చూసావా 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 అమ్మా అమ్మా నీ ఉండగా నీ 100 మంది ఉండగా నా తిరుపతాంబకి ఇటువంటి దుస్థితి కల్పించడం భాగ్యమా తండ్రి. అయ్యో వదినా వదినా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. అక్కయ్య ఏం జరిగింది అక్కయ్య? అత్తయ్య మీకేమైంది అత్తయ్య? నిన్ను పెట్టిన కష్టములకు నిన్ను పెట్టిన బాధలకు ఆ తిరుపతి నా కాలు చేయి పడిపోయిందమ్మా. శ్రీనివాసుడు నా కాలు చేయి తీసేశాడమ్మా. శ్రీనివాస వెంకటేశ, తెలిసి తెలియని అమాయకులపైన నీ ఆగ్రహం తండ్రి. అత్తయ్య అక్కయ్య నా కర్మఫలము నేను అనుభవిస్తున్నాను. మీరు చేసినది ఏమున్నది? ఒక్కసారి మనసారా ఆ శ్రీనివాసుని వేడుకోండి. సర్వాంతర్యామి అయిన ఆ శ్రీనివాసుడే సకల శుభాలు కూర్చుతాడు. అక్కయ్య శ్రీనివాస శ్రీ వెంకటేశ ఒక్కసారి గోవింద నారాయణ అనక్కయ్య అనక్కయ్య ఏడుగుంటలవాడ అనక్కయ్య
ఏ తల్లి చేయని మహాఘోరాన్ని చేశాను. యేసు తల్లి లేదు. మీరు ఆనందంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నానయ్యా. అయ్యయ్యో, నాలాంటి రాక్షస జాతి ఆడది ఈ భూమి మీదే పుట్టకూడదు. అత్తయ్య ఎలా రాసినా జరుగుతుంది కానీ అలా అనుకోండి అత్తయ్య. లేదు నాయన లేదు. బాగా ఉండే సంసారాన్ని నీ ఈ రకంగా చేయడానికి నేనే కారణం. నేనే కారణం. దుఃఖించక తల్లి, దుఃఖించక. నీచ వ్యాఖ్యమా మయముల తిరుగు పల్లు కములనైనా ఒక్క వేటున సంభరించి మందను పెనుగంచి తరలించువాడా అన్నయ్య ఇప్పుడే బాబా వద్దు బాబా, ఈ నీచని కృష్ణరాగముతో ఈ దుర్గంధ బాధతో నన్ను వదిలి వెళ్ళొద్దు బాబా. ఉండి తిరుమతమ్మ భాగోగులు చూసుకోవాల్సిన సమయం ఇది. కాదన్నయ్య, ఇంటికి పెద్ద కొడుకుని నేను. అవునవును. నేను వెళ్ళి కాదు, ఆ మాయపుల్ని సంహరించి అందరూ పెరిగించి తల్లిదండ్రులను చూసుకొని ఉండాలి. తల్లిదండ్రులకు పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ. నీ వెట్టులైన వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను చక్కగా చూసుకొని. నేను యువకుడు, యువనేతుడు, నేనే వెళ్ళి వస్తాను. నాన్న నువ్వేనా చెప్పు నాన్న, అన్నయ్యకు నువ్వేనా చెప్పు నాన్న. నువ్వు చెప్పు నాన్న. తండ్రిని ఉండగా బిడ్డలను ఎలా రణమునకు పంపించమంటావు నాయన? ఎలా రణమునకు పంపించు నాయన? ధర్మము ధర్మము తకటంచు, ధర్మము ధర్మము తకటంచు, పింకము వల్కనేలా సుతుని తకటంచు, పింకము వల్కనేలా తనయుని జీవనలే కదా సుతునికి ధర్మజయం. కాదనకు నన్నెళ్ళవని తీర్పు తనయునిగా ఈ వృద్ధాప్యంలో నిన్ను పంపించి మేమందరం నిరానికి పాల్పడలేము. తిరుపతి తిరుపతి ధర్మశాస్త్రము తెలిసిన దానవు. గో సంరక్షణే మహాపుణ్యమని చెప్పావు కదా, నీవైన నువ్వు నాన్నగారికి అన్నయ్య గారికి చెప్పలేవా తిరుపతి? గో సంరక్షణ మహాపుణ్యమని తెలుసుకున్నాడు. అవునవును, గో సంరక్షణ మహాపుణ్యమని తెలిపిన దారుణ్ణేనే. అవును కదా.
తనకు మించిన ధర్మములు చేయవలదని శాస్త్రములు మరి ఒక పక్క ఘోషిస్తున్నావు బాబా. నా మాట విను బాబా. ఈ నీచ నికృష్ట రోగముతో, ఈ దుర్గంధ బాధతో, ఈ శరీరం అంతా విష సర్పములు కాటు వేసి గుండు సూతులతో గుచ్చినట్లు ఈ బాధ నేను భరించలేను. ఈ బాధ చాలక ఇప్పుడే వచ్చి మడలో అరణ్య భూములకు పోవచ్చున్నావు. తిరుపతి నా మనసు తిరుపతి శంకిస్తున్నది బాబా. సకల ధర్మశాస్త్రములో పోసిన పట్టణాలు నీవనవలసిన మాటేనా? అయ్యో మీరందరూ ఈ యువకుడిని, ఈ యువనిక్తులని మీరు ఏం జరుపుతున్నారు? ధరణి చూడు, మీరన్నట్టు ఏమైనా జరిగితే ధరణిలో ఈ ధరణిలో ఈ కాటాని వారి వంశకీర్తి ఓ చంద్రతారో కబుల్ నిలిచిపోదా. జై ఓ మాయాపులి రొమ్ము, అడవికొచ్చిన గోపైని హతమార్చుకొని తెమ్ము. వెయ్యి మంది గోపయ్యలు వచ్చినరా, పదివేల మంది పాలేరులు వచ్చినరా, ఈ మాయాపులి వాతబడి పరణించునుగాక. దాగినను ఈ పూట నా కరవాలకు నీవు ఆహుతి కావలసిందే. ఎక్కడ 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 అమ్మా లక్ష్మి తిరుపతి బావగారు, నా మాట కాదు. మనుషులు గారు కరణం గారు వచ్చారు. అమ్మా పిలుచుకొస్తాడు.
నువ్వు ఈ నిర్ణయం మార్చుకో తల్లి. లేదు బావగారు, నా మాట విని కరణ మున్సిపు గారిని పిలుచుకురండి. సరేనమ్మా, గ్రామ పెద్దలుగా వారి అనుమతి కూడా కావాలి కదా. సరే తల్లి, అలాగనే పిలుచుకొస్తాను తల్లి. ఎరిగండి. అమ్మా, కన్నం గారు మున్సిపు గారు వచ్చారు తల్లి. ఏమిటి పిలిపించారు? ఏమిటి కృష్ణ గారు పిలిపించిన కారణం ఏమిటి? అయ్యా, నా భర్త ఉత్తరాది మన్యభూములలో పులివాతచే మరణించిన విషయం మీ అందరికీ విసిదమే. కావున ఈ నీచ నికృష్ట రోగముతో, ఈ దుర్గంధ బాధతో ఈ గ్రామాన్ని, పరిసర ప్రాంతాలని కలుషితం చేయకుండా నా భర్త అవశేషాలతో నేను యోగాగ్ని ప్రవేశం చేయడానికి గ్రామ పెద్దలుగా మీ అనుమతి కోరుచున్నానయ్యా. అమ్మా, భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా సతీసాగమనం చేయడం నేరం కదా. గ్రామాధికారులుగా మేము అంగీకరించజాలము. ఏ మాత్రము అంగీకరించము. పైపెచ్చు నీకు బ్రహ్మత్వం తెలియదు శూద్రాలవి. పైపెచ్చు నీకు బ్రహ్మత్వం తెలియదు శూద్రాలువి. అయ్యా, శూద్రురాలనా? యోగి వేమన దేకులమయ్యా, సాధు సిద్ధయ్య దేకులము, బ్రహ్మంగారి వద్ద బ్రహ్మత్వాన్ని సాధించిన కక్కయ్య దేకులము. వీరందరూ కులముతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? అంతేకాదు, చిన్నదానన ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు వీరందరూ వయసుతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? ఆ స్వామికి నాపై ఇంకా కరుణ కలగలేదేమో. మీ నోట కాదన్న మాట పలికిస్తున్నాడు. అమ్మా నీవేమైనా అనుము. అమ్మా, నీవేమైనా చెప్పుము. సంసారం అన్న తర్వాత కష్ట సుఖాలన్నీ ఓర్చుకుని పోవాలి కానీ, సంసారం అన్న తర్వాత కష్ట సుఖములన్నీ ఓర్చుకొని పోవాలి గాని, నీకు సబబుగా ఉన్నను, నీకు సబబుగా ఉన్నను, అందుకు గ్రామస్తులమైన మేము, అందుకు మేము గ్రామస్తులమైన మేము, అధికారులమైన మేము అనుమతించము. కృష్ణ గారు యథావిధిగా కర్మకాండాలు జరిపించండి. కృష్ణ గారు యథావిధిగా కర్మకాండలు జరిపించండి. స్వామి, స్వామి, ఏమిటయ్యా నీ లీల? కళ్ళు కనపట్ల పుట్టిన పసపుకములతో, నా భర్త అవశేషాలతో కూడా నేను యోగాగ్ని ప్రవేశం చేయడానికి అనుమతించవలదని వారి నోట పలికించావే. ఇంకా నన్ను ఎందుకయ్యా శోధిస్తున్నావు? శ్రీనివాస, వెంకటేశ, తిరుమలేశ, ఎందుకయ్యా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? అమ్మా, కళ్ళు కనపట్లేదమ్మా, కళ్ళు కనపట్లేదమ్మా. అయ్యా, నీ ఇష్టానుసారమే. అమ్మా, నీ మహిమ కనుక అయ్యా, ఇదంతా స్వామి లీలయ్యా, నాదేమీ లేదు. మానవ మాత్రురాలు నాచే నడిపిస్తున్నవాడు ఆ స్వామి. మమ్మల్ని కరుణించు తల్లి, మమ్మల్ని కరుణించు. ఒక్కసారి ఆ శ్రీనివాసుని మనసారా ప్రార్థించండి. గోవిందా గోవిందా, గోవిందా, గోవిందా. అమ్మా, మాకు చూపు వచ్చినదమ్మా, వచ్చినదమ్మా. అమ్మా, నీ శక్తి కానక, నీ శక్తి కానక, మీ మహిమ తెలియక నీ మాట మేము అంగీకరించలేదు తల్లి. నీ మాటను మేము అంగీకరించలేదు తల్లి. మీ ఇష్టానుసారమే నీవు అగ్నికి ఆహుతి కావడానికి, నీవు అగ్నికి ఆహుతి కావటానికి అధికారులమైన మేము ముందుండి పుట్టింటి వారి పశువు కుంకుమలతో, పుట్టింటి వారి పసుపు కుంకుమలతో, అత్తింటి వారి పసుపు కుంకుమలతో, జన సమూహముతో నీ కోరిక నెరవేరుస్తాం తల్లి. నీ కోరిక నెరవేరుస్తాం తల్లి. ఇది మా ఆజ్ఞా ప్రతిజ్ఞ. ఇది మా ఆజ్ఞా ప్రతిజ్ఞ. మామగారు, ప్లేటు నేను చనిపోయిన 3వ దినమున అందరు రావాలి లోపలికి.
యోగాగ్ని ప్రవేశం చేసిన 3వ దినమున నా పవిడి చెంగున పసుపు కుంకుమ నా మంగళసూత్రం లభిస్తుంది. అలాగే నా బావను చంపిన మాయాపులి ఈ పెనుగంచిపోలు ప్రాంతానికే వస్తుంది. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయొద్దు, అదే పిచ్చెక్కి చనిపోతుంది. ఇది అంతయ్య ఆ స్వామి లీల. నాటక సమాజం అందరు రావాలి లోపలికి. ఈ మునియేటి జలముల రావాలి. అష్టైశ్వర్య ధన కనక వస్తు వాహనాలతో ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో పచ్చగా వర్ధిల్లుతుంది. అలాగే నన్ను చీయని చేదరించి బయటికి నెట్టిన 6 అడుగుల జాగా ఇచ్చి 7 అడుగుల పాకా వేసిన చింతయ్య నా క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. అలాగే చిన్ననాటి నుండి నా ఆలన పాలన చూసిన పాపమ్మ అమ్మ ముతిరాశి కులం వారే తరతరాలకు నా గుమ్మం ముందు పూజారులుగా ఉంటారు. మావయ్య ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి దివ్యమైన ప్రభలతోటి దేదీప్యమానంగా తిరునాళ జరిపిస్తారు కదా మావయ్య. అలాగనేనమ్మా. ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి 108 కుంకుమ బళ్ళతోటి అనిగేళ్లపాడు నుంచి ఏరు దాటిన పుట్టింటి వారు పసుపు కుంకుమలు తీసుకొని వస్తారు. కొలిచిన వారింట కొంగు బంగారంగా ఆ శ్రీనివాసుని వాక్కు ఫలంగా విద్య లేని వారికి విద్య, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, గ్రహపీడిత బాధలతో బాధపడే వారందరికీ కూడా ముందుండి నడిపించి కాచి కాపాడే కన్నతల్లిగా వెలుస్తాను. ఇక అందరూ ఈ గ్రామ పెద్దలు, నా అత్తింటి వారు, పుట్టింటి వారు అందరూ బొట్టు పెట్టండి. కుంకుమలతోటి అందరూ బొట్టు పెట్టండి. నా భర్త అవశేషాలతోటి నన్ను యోగాగ్ని ప్రవేశానికి సాగనంపమని మరీ మరీ ప్రార్థిస్తున్నా. వేడి పుష్పాలు పైన తల్లి బొట్టు పెట్టండి. కుర్చీలో కూర్చోబెట్టండి. బొట్టు పెట్టండి ముందు అందరూ. సరే సరే కూర్చోవాలా, సరే కూర్చోవాలా. పడతారు అందరూ పట్టుకోండి. మైక్ దగ్గర మా ఇంటిలో మహాలక్ష్మిని మా కంట వెలిగే గృహలక్ష్మిని చిరునవ్వు నీ కంట తడిని మే చూడలేమో. మా ఇంటిలో మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేము. మా ఇంటిలో మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి. గోదండ బాసోపో నీ వడిగినావు నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు. గోదండ నూరేళ్ళ బ్రతుకు సంసార బంధం
ఇంటిలో మా కంట వెలిగే గృహలక్ష్మి చిరులెల్లో చిరునవ్వు నీవే నీ కంట తాడిని మే చూడలేము మా ఇంటిలోన మగలక్ష్మి నీవే మా అమ్మ నీవై కను పిలిచినావు ఈ బొమ్మలే పూడో ఆడించినావు మా అమ్మ నీవై కను పిలిచినావు ఈ బొమ్మలే పూడో నిన్ను చూడగానే పండింది రక్తం కను చూపులోనే మార్చింది దోషం నీ కంట చూపే కార్తీక దీపం దైవాల కన్నా దయవున్న రూపం మా ఇంటి దీపం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే చిరునవ్వు నీవే. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. మా అటు కుర్చీ అటో ఇటో సలంగా దించి భక్త మహాశయులందరూ కూడా మనవి, కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా మనవి, ఈరోజు ఉగాది పర్వదిన సందర్భముగా మన కొప్పరం గ్రామంలో చిన్నలు పెద్దలు గ్రామస్తులందరూ కూడా కలిసి భక్తి పూర్వకమైనటువంటి అమ్మవారి జీవిత చరిత్ర కనులారా విని వీక్షించి ఆ తల్లి ఆశీస్సులు పొందారు. ఆమె ఓంగుండ వద్దకు వచ్చి ఇక అగ్నికి ఆహుతైపోద్ది. ఆ అగ్ని ఆగుతోయిన తర్వాత దేవతా రూపంలో మీరందరూ కూడా ఆమె చేత బండారం పెట్టించుకొని ఆ బండారం తీసుకెళ్ళి మీ యొక్క గృహంలో దేవుని మందిరంలో పెట్టుకొని తలారా స్నానం చేసినప్పుడు కానీ ఉదయం కానీ ఆ బొట్టు ధరించండి. సకల దోషములు నివారణ అయిపోతాయి, సకల సంతోషములు కలుగుతాయి అని వేదశాస్త్రములు చెప్పుతున్నవి. ఇకపోతే అమ్మవారి ప్రసాదం కూడా తయారై ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చిన్నలు పెద్దలు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆ తల్లి ప్రసాదం స్వీకరించవలసినదిగా మా యొక్క ప్రార్థన, కమిటీ వారి ప్రార్థన. ఇటు రావాలా, ఎదురు దించాలిగా, నువ్వు రావాలి తల్లి, రావాలా, సర్దుకోవాలా. వచ్చాయి వచ్చాయి, నీకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే ఉపయోగం ఉంది. ఆ పండుగ ఇవ్వను ఆ అమ్మాయికి పట్టుకోండి, పండుగ పట్టుకోండి. గట్టి తగలకుండా పట్టుకోండి గురుగారు, గట్టి తగలకుండా పట్టుకో. సలా పట్టుకోండి అమ్మా, పట్టుకోండి ఆడవాళ్ళు పట్టుకోండి.
ఆ ఓంగుండ చుట్టూ తిప్పండి అమ్మా. పట్టుకో, నువ్వు దిగయ్యా. నువ్వు ఒకటి దిగురా. హనుమంతరా జాగ్రత్త. నడుచుందిలే, నడవనండి. నడవనే, అది నడుచుందిలే. భాగస్వామి వద్దు. అయిపోయింది. రాండి, అందరూ రండి. అందరూ రండి, అందరూ.